ప్రైమ్ 9 అప్డేట్స్ చూద్దాం. అద్దంకిలో పోలీసుల కారులో గంజాయి బయటపడిన ఘటనపై జగన్ కీలక కామెంట్లు చేశారు. ఏపీలో ఉన్నామా కొలంబియాలో ఉన్నామా అంటూ అంతా షాక్ అయ్యే పరిస్థితి అద్దంకి కేసుతో వెలుగు చూసిందన్నారు. ఆ ఘటనను కవర్ చేసేందుకు డీఎస్పీ ఎస్పీ చెరో రకం వివరణిస్తే మరో అంశం ఎఫ్ఐఆర్ కాపీలో ఉందన్నారు. పోలీసులు తప్పు చేస్తే కఠినంగా శిక్షించకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. గ్రానైట్ మాఫియా నుంచి పోలీసులు కలెక్షన్లు చేశారని వాటిని పెద్దలకు వాటాలు వేసే క్రమంలో ఎస్ఐలు పార్టీ చేసుకున్న తర్వాత కారు తీయడంతో ప్రమాదం జరిగిందన్నారు. మన ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన, ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తా ఉన్న కారు మత్తుతో కారు నడుపుతా ఉన్నది కూడా ఇంకో ఎస్ఐ అట. ఇది మాకు తాజాగా సమాచారం ప్రకారం తెలిసింది. ఆ మత్తులో ఒక ఆటోను ఢీకొట్టడం, ఆ డ్రైవర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును ప్రజలు చుట్టుముట్టడం, ఆ కారులో డ్రైవర్తో సహా ఉన్న ఇద్దరు ఎస్ఐలు కూడా మత్తులో ఉన్న పరిస్థితులు వాళ్ళు చూడడం, వెనకాల సీట్లో డిక్కీలో చూస్తే గంజాయి, లిక్కరు, పోలీస్ యూనిఫామ్ దొరకడం. ఈ విజువల్స్ చూసి నిజంగా ప్రజలంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. మనం నిజంగానే ఏపీలో ఉన్నామా లేదా కొలంబియాలో ఉన్నామా అని చెప్పి అందరికీ కూడా డౌట్లు వచ్చినాయి. డిఎస్పీ ఏమంటాడు, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా కారులో చేసి పట్టుకునే ప్రయత్నం జరిగిందని డిఎస్పీ అంటాడు. ఎస్పీ ఏమంటాడు, ముందస్తుగానే మాకు సమాచారం వచ్చినందున ఆ సమాచారం మేరకు మేము రేడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ అంటాడు. వీళ్ళిద్దరు ఎస్ఐలు ఎఫ్ఐఆర్ కాపీలో వీళ్ళ వాంగ్మూలం వీళ్ళు చెప్పిన ప్రకారం ఎఫ్ఐఆర్ కాపీలో ఏమంటారు, ఇద్దరు ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందట, అతడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బలికరువ ఎస్ఐ పిలిస్తే సంతమాగులు ఎస్ఐ వెళ్ళాడట. 3 వర్షన్స్. ఇలాంటివి ఏదైనా పోలీసు ఆఫీసర్లు చేస్తే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, డిస్మిస్ చేయాలి, జైల్లో పెట్టాలి, ఒక మెసేజ్ పంపించాలి, అప్పుడు ఇలాంటివి ఆగుతాయి. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు, దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్నావు. ఆ ఎస్ఐలను కాపాడేదానికోసం తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు నెరేషన్స్ అన్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ప్రజలకి ఏమనిపిస్తుంది, అంతా హ్యాండ్ ఇన్ గ్లవ్, అందరూ కలిసికట్టుగా చూడు, అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని అమ్మేస్తూ ఉన్నారు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రజలకు ఇంప్రెషన్ ఇవ్వడం లేదా? ఈ అద్దంకి వ్యవహారంలో వింటా ఉన్న పరిస్థితులను, ఘటనలు ఒకసారి చూస్తూ ఉంటే, ఆ తర్వాత సమాచారం వస్తూ ఉండేది ఒకసారి చూస్తూ ఉంటే, గ్రెనైట్ మాఫియా నుంచి పోలీసులు కలెక్షన్ చేసి ఎమ్మెల్యే కింద, చిన్నబాబు కింద, పెద్దబాబు కింద అని వాటాలు వేసి మరి పంచే క్రమంలో ప్రైవేట్ పార్టీ చేసుకుంటూ ఆడ మత్తులేకపోయినారంట. ఆ మత్తులో నుంచి పోతా ఉన్నప్పుడు దారిలో ఇదంతా ఘటన.